విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు 7వ రోజున కనకదుర్గమ్మ భక్తులకు మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తోంది. సిరి సంపదలకు మూలమైన ఆ లక్ష్మీదేవి రూపంలో అమ్మవారి దర్శనం ఎంతో ప్రత్యేకమైనదిగా భక్తులు భావిస్తారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజున అమ్మవారు మహాలక్ష్మీదేవిగా కనిపిస్తున్నందున సకల భాగ్యాలు కలుగుతాయని నమ్మకం. పద్మంపై ఆసీనురాలైన మహాలక్ష్మీదేవి అరచేతి నుంచి కనకవర్షం కురిపిస్తూ భక్తుల్ని ఆశీర్వదిస్తోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారు. క్యూ లైన్లు నిండుగా కనిపిస్తున్నాయి. ఆలయంలో మంగళ వాయిద్యాల జోరు, డప్పు వాయిద్యాల హోరుతో సందడి వాతావరణం కనిపిస్తోంది. కొందరు భక్తులు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు మహాలక్ష్మీదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో ప్రముఖుల పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని మంత్రి పల్లె తెలిపారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని, భవానీ దీక్షలు, అయ్యప్ప దీక్షల వంటివి పెరగాల్సిన అవసరముందని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. అమ్మవారి ఆలయంలో సౌకర్యాలపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయ్యింది, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అయితే భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంది. అమ్మవారిని చూడాలంటే 1000 కళ్ళు సరిపోవు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గుడి చాలా ఇంప్రూవ్ అయింది. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, చాలా హాయిగా ఉంది ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి. ఒకప్పుడు చాలా కష్టం అయ్యేది. అమ్మవారి దర్శనం కోసం మహాలక్ష్మి అవతారం చాలా బాగుంది. మేము 500 రూపీస్ టికెట్కి వచ్చాం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కాకపోతే ఈ ఏర్పాట్లు ఉన్నాయని అందరికీ తెలియాలి. 500 రూపీస్ ఉందని అందరికీ తెలియదండి. సో తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఆ వెహికల్ ఏర్పాటు చేశారు, ఈజీగా రాగలిగాం. దర్శనం బాగా అయింది, చాలా ఈజీగా జరిగింది. దర్శనము చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ అంతా చాలా బాగుంది. వెహికల్స్ ఏర్పాటు చేశారు, అవి ట్రావెలింగ్ చాలా బాగుంది.